ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మా కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చింది. ఆ గౌరవం నిలబెట్టుకుంటే మంచిది. గతంలో ఒకసారి నిహారిక గురించి ఇలాగే తప్పుడు మాటలు చెప్పావు. అప్పుడు మేము నీ మాటలు నమ్ముండుంటే నిహారికను మేము దూరం చేసుకుని ఉండేవాళ్ళం. మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా బయటకు పో వికాస్. అందరి ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా నిహారిక జాతకం గురించి చెప్పాడంటే తన దగ్గర బలమైన కారణం ఏదో ఉండాలి. బలమైన కారణం ఉంటే సరిపోదు బావా. నిజమని నిరూపించడానికి బలమైన ఆధారం కూడా ఉండాలి. వికాస్, నువ్వు చెప్పింది నిజమని అందరూ నమ్మాలంటే ఆధారం కావాలి వికాస్. ఇలాంటి గాలి మాటలు సరిపోవు. అది లేకుండా ఇంత దూరం వస్తానా? ఇప్పుడు మీ అందరికీ ఒక సినిమా చూపిస్తాను, చూడండి. జాతకం కుదరక అవలేకపోయారు. నీ జాతకం కుదరకపోయినా ఆ ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఆ అదృష్టం దురదృష్టంగా మారకముందే, జాతకం విషయం బయటపడకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి. వేదవతి గారి లాంటి జాతకంను నా పేరున రెడీ చేసుకొని ఆ ఫేక్ జాతకంతో నాకు కావాల్సినవన్నీ నన్ను వరించేలా చేసుకుంటున్నాను. జాతకాలను గుడ్డిగా నమ్మే వేదవతి లాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతికేస్తారు. అయిపోయాను. ఇంక నేను ఏం చేసినా ఏం చెప్పినా తప్పించుకోలేను. ఎంత దారుణం, ఎంత మోసం! నిహారిక మీ ఇంట్లో ఉంటుంది ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కాదు వేదవతి గారు, అధికారాలు పెత్తనాల కోసం మాత్రమే. ఆ కిరీటం కావాలి తనకి. దీనికి నీ సమాధానం ఏంటి నిహారిక? ఇంకేం చెప్తుంది? నిహారిక, ఏంటిదంతా? నిన్ను చూస్తే మోసం చేసేదానిలా అస్సలు కనిపించావు. నాలా మంచోలా కనిపిస్తావు. అత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను క్షమించండి. ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. ఈ ద్రోహం కేవలం మా కుటుంబానికే కాదు, ఈ పదుళ్ళకి చేశావు. నిన్ను క్షమించలేము. అమ్మవారి విషయంలో తప్పు చేసినా, జాతకం విషయంలో మోసం చేసినా కూడా మేం సహించలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.